హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మెయిన్గా మనం ఎల్ఐసి రిలేటెడ్గా అయితే ఇంపార్టెంట్గా ఒక పాలసీ గురించి అయితే చెప్పుకుందాం. ఈ పాలసీలో మెయిన్గా ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అలాగే రిటర్న్ లేకుండా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ కట్టుకోవడం జరుగుతుంది. ఒక సింపుల్ ట్రిక్తో ఎల్ఐసిలో ఒక రిటర్న్ జీరో కాస్ట్తో 70 ఇయర్స్ వరకు ఎగ్జాంపుల్తో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా పే చేయాలి, దీనివల్ల మనకి 70 ఇయర్స్ వరకు ఎటువంటి కాస్ట్ లేకుండా 100% కవరేజ్ టర్మ్ ప్లస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవచ్చు అనే పాయింట్ మీద ఈ రోజు అయితే ఈ పాలసీ గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునే ప్లాన్ వచ్చేసరికి ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్లో అయితే ఇవ్వటం జరుగుతుంది. అంటే జీవన్ అమర్ ప్లస్ అనదర్ కాంబినేషన్తో అయితే మనం టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఒక పాలసీ, అదేవిధంగా ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అతని ఇన్వెస్ట్మెంట్ అయితే కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తాడో అది రిటర్న్ ఆఫ్ సేవింగ్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ని రిటర్న్ ఏ విధంగా అయితే బ్యాక్ ఇవ్వచ్చు అనే దాని మీద జనరల్గా మనం ఈ పాలసీ గురించి అయితే క్లుప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గనక ప్రపోజర్ డీటెయిల్స్ గనక గమనించినట్లయితే అతని ఏజ్ని మనం 30 సంవత్సరాలుగా, ఒక కస్టమర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అతని ఏజ్ 30 ఇయర్స్గా ఎగ్జాంపుల్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. 1 కోటి రూపాయల సమ్ అష్యూర్డ్కి, అదేవిధంగా 3 lakhs ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావాలి కాబట్టి ఒక 3 lakhs ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టర్మ్ వచ్చేసరికి 40 ఇయర్స్ అనమాట. సో 30 ఇయర్స్ వచ్చేసరికి మనం టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా జీవన్ అమర్ పాలసీని, అలాగే 35 ఇయర్స్ అనదర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 1 crore ఏబీ రైడర్ అయితే యాప్ట్ అవుతుంది. అదేవిధంగా 3 lakhs ప్లాన్ మిక్సింగ్ కాబట్టి 3 lakhs సమ్ అష్యూర్డ్ అనేది అనదర్ పాలసీ కింద మిక్సింగ్ చేయడం జరుగుతుంది. సో ఏడీడీబీ రైడర్, ఏబీ రైడర్ అయితే దీనికి ఇంపాక్ట్ అవడం జరుగుతుంది. 40 ఇయర్స్ టర్మ్, 35 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్, టర్మ్ 40 ఇయర్స్ అంటే అతనికి 70 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఈ టర్మ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, అక్కడ కవర్ అవటం జరుగుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి 35. ఈ 35 ఏ విధంగా ఈ ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్ ఇచ్చాము అంటే 30 ఇయర్స్ ఏ విధంగా వస్తుంది, 35 ఇయర్స్ కట్టడం వల్ల ఏ విధంగా వస్తుంది అనే కాంబినేషన్ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ జనరల్గా గమనించినట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఇక్కడ షో చేయడం జరుగుతుంది. 35 ఇయర్స్ ప్లాన్ కాబట్టి ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇక్కడ మంత్లీ 854 రూపీస్, అలాగే క్వార్టర్లీ 2562 రూపీస్, అండ్ హాఫర్లీ వచ్చేసరికి చూడండి 23,246 రూపీస్, ఇయర్లీ వచ్చేసరికి 45,601 రూపీస్. ఇక్కడ మనం చిన్న లాజికల్గా గమనించినట్లయితే మంత్లీ 850 రూపీస్ ఇంటూ 12 వేసుకోండి, అంటే ఇక్కడ నియర్లీ 9,000 రూపాయలు మాత్రమే ఇయర్లీ పడుతుంది. కానీ ఆఫర్లీ వచ్చేసరికి ఇక్కడ 23,000 కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి జీవన్ అమర్ రిలేటెడ్గా ప్రీమియం పేమెంట్స్ అనేది జస్ట్ ఆఫర్లీ అండ్ ఇయర్లీ పేమెంట్ మాత్రమే కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మంత్లీ, క్వార్టర్లీ ఆప్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉండదు. ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎవరికి చెప్పినా కూడా టర్మ్ రిలేటెడ్గా హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కాంబినేషన్ ఇచ్చాం కాబట్టి ఆ కాంబినేషన్ యొక్క ప్లాన్ మనకి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వర్తిస్తుంది. సో దీనివల్ల ఈ 2 ప్రీమియమ్స్ ప్లాన్ మిక్సింగ్ వల్ల మనకి ఈ మంత్లీ, క్వార్టర్లీనేమో మిక్సింగ్ కాంబినేషన్లో ఉంటుంది, ఈ టర్మ్ రిలేటెడ్గా హాఫ్ ఇయర్లీ, ఇయర్లీలో యాడ్ అవటం జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించి సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఈ విధంగా అయితే తగ్గడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ స్మాల్గా తగ్గుతుంది కాబట్టి. సో టోటల్ ప్రీమియం వచ్చేసరికి ఇక్కడ మనం 14,10,917 రూపీస్ అయితే ప్రీమియం కట్టడం జరుగుతుంది ప్లాన్ మిక్సింగ్లో. అంటే దీనికి సంబంధించి 1 కోటి రూపాయల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. అదేవిధంగా 3 lakhs సమ్ అష్యూర్డ్ కవరేజ్ ఈ ప్లాన్ మిక్సింగ్ అనేది వస్తుంది. ఇక్కడ గమనించింది పైన అదే అనమాట. మనం 1 crore రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రీమియం డీటెయిల్స్, ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ అనమాట. సో టోటల్గా ఈ 1 crore సంబంధించి ఈ ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్లో 14,10,917 రూపీస్ అయితే కస్టమర్ పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిటర్న్స్ గమనించండి, 14,62,500 అతను కట్టిన అమౌంట్ కన్నా ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. 14,62,500 అంటే అబోవ్
50,000 రూపీస్ అడిషనల్గా అతను రిసీవ్ చేయటం జరుగుతుంది. ప్లస్ అతనికి 1 crore రూపీస్ వరకు 70 ఇయర్స్ అప్ టు 70 ఇయర్స్ వరకు కవరేజ్ రావటం జరుగుతుంది. ఈ 14 lakhs అనే రిటర్న్ కూడా ఎప్పుడు వస్తుందో ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ గమనించినట్లయితే 1 crore కి సంబంధించి, అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన ప్లాన్ మిక్సింగ్ సంబంధించి 124 రూపీస్ మాత్రం పర్ డే సేవ్ చేయాలి. 124 రూపాయలు సేవ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అమౌంట్ రిటర్న్ వచ్చేసరికి 14,62,500 రూపీస్ అనేది రిటర్న్ అవటం జరుగుతుంది. సో జస్ట్ 124 రూపీస్ పర్ డే అనేది మాత్రం సేవ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తక్కువ ఏజ్లో ఇలాంటి ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్స్ కస్టమర్స్కి చెప్పండి. అదేవిధంగా కస్టమర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా ఖచ్చితంగా ఇలాంటి ప్లాన్ మిక్సింగ్ రిలేటెడ్గా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తక్కువ ఏజ్లో, ఇంకా ఏజ్ తగ్గిందంటే ఇంకా తగ్గుతుంది. 22-23 ఇయర్స్ సెటిల్మెంట్ అనుకో ఇంకా తగ్గిపోతుంది. అది 100 రూపీస్ 90 రూపీస్ బిలోలోనే అక్కడ పడటం జరుగుతుంది. కాబట్టి ప్రీమియం దీని రిలేటెడ్గా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో కూడా మంచి బెనిఫిట్స్ని అయితే పొందటం జరుగుతుంది, టర్మ్ రిలేటెడ్గా ప్లస్ రిటర్న్ రిలేటెడ్గా. సో ఇక్కడికి మనం ఇలిస్ట్రేషన్స్ కనుక గమనించినట్లయితే 2025కి 2025కి సంబంధించి ఏజ్ 30లో ఉన్న కస్టమర్ వచ్చేసరికి 45,601 రూపీ అనేది ఇయర్లీ పేమెంట్లో అయితే కట్టడం జరుగుతుంది. అతనికి 1 crore రూపీస్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్, 3 lakhs రూపీస్ అయితే మిక్సింగ్ అనదర్ ప్లాన్ కాబట్టి సో ఏదైతే ఆ 2 కాంబినేషన్స్ వేరియన్స్కి సంబంధించి ఇక్కడ కవరేజ్ రావడం జరుగుతుంది. అతను ప్రీమియం కట్టిన తర్వాత మొదటి సంవత్సరం ఎటువంటి న్యాచురల్ ఆర్ యాక్సిడెంటల్ జరిగిన ఈ విధమైన రిస్క్ కవరేజ్ 1 crore 3 lakh వర్త్ అమౌంట్ అయితే ఫ్యామిలీకి ఇవ్వటం జరుగుతుంది. జస్ట్ 30 ఇయర్స్ ఏజ్ గల వ్యక్తికి ఎగ్జాంపుల్ రిలేటెడ్గా చెప్తాం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ రిలేటెడ్గా జరిగితే 2 crores రూపీస్ 6 lakhs అనే వర్త్ అమౌంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా నామినీకి ఎవరైతే ఉంటారో ఆ నామినీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కస్టమర్ 30 ఇయర్స్ పాటు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా, అంటే 30 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ అతనికి 40 ఇయర్స్ టర్మ్ అంటే 70 ఇయర్స్ వరకు కవరేజ్ ఉంటుంది. 30 ఇయర్స్ ప్రీమియం టర్మ్ అనగానే ఇక్కడ మనకి 59 ఇయర్స్ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ప్రతి ప్రీమియం క్లోజ్ అవటం జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే 60 ఇయర్స్కి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందో, సో మనం ఇక్కడ ఎప్పుడు గమనించినా ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ ఏ కంపెనీలో అయినా రిటైర్మెంట్ అనేది మనకి ఇక్కడ నీడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా రిటైర్మెంట్ బిఫోరే ఈ ప్రీమియమ్స్ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. అనదర్ వచ్చేసరికి కాంబినేషన్ ఇచ్చాం కాబట్టి ఈ కాంబినేషన్ సంబంధించిన 9,836 రూపీస్ ఏదైతే మనం ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్ ఇచ్చామో ఈ ప్లాన్ మిక్సింగ్ కాంబినేషన్ 35 ఇయర్స్ టర్మ్ అనేది ఉంది. సో ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇతను కట్టిన టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఈ కాంబినేషన్కి సంబంధించిన కానీ ప్రీమియం రిటర్న్ అవ్వటం కోసం పెట్టాం కాబట్టి 65th ఇయర్న ఎప్పుడైతే 35 ఇయర్స్ ప్లాన్ కాంబినేషన్ ముగుస్తుందో 14,62,500 రూపీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అప్పటికి అతనికి రిస్క్ జరిగిన 1 కోటి రూపాయలు నామినల్గా నార్మల్గా జరిగిన, అలాగే యాక్సిడెంటల్ రిలేటెడ్గా జరిగిన 2 కోట్ల రూపాయలు నామినీకి ఫ్యామిలీకి ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా అంటే ఇక్కడతో 35 ఇయర్స్ ప్రీమియం టర్మ్ క్లోజ్ చేసాం, 30 ఇయర్స్ ప్రీమియం టర్మ్ క్లోజ్ అయిపోయింది. కానీ 70 సంవత్సరాల వరకు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది ఉంది. సో అతనికి 60 ఇయర్స్కి జీవన్ అమర్ రిలేటెడ్గా ప్రీమియం టర్మ్స్ క్లోజ్ అయినా ఎడిషనల్గా 10 ఇయర్స్ పాటు టర్మ్ ఇంకా అతనికి లైఫ్కి ఎల్ఐసి నుంచి అయితే 1 crore వరకు అయితే గ్యారంటీ ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా అతను కట్టిన 14 lakhs 65th ఇయర్లోనే వెనక్కి రావటం, ఇంకా టర్మ్ అవ్వకుండానే ముందుగానే 5 ఇయర్స్ బిఫోరే తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప అవకాశం కస్టమర్స్ రిలేటెడ్గా. ఖచ్చితంగా ఎవరైనా కస్టమర్స్ అడిగినా, ఎవరైనా కస్టమర్స్ చూసినా కూడా ఏజెంట్స్ని ఇట్లాంటి కాంబినేషన్ ప్లాన్స్ని ఖచ్చితంగా తీసుకోండి. ఇది మీకు చాలా బెనిఫిట్ ప్లాన్. తక్కువ మొత్తంలో ఎక్కువ బెనిఫిట్స్తో అయితే ఈ ప్లాన్ ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ జీవన్ అమర్ రిలేటెడ్గా మెడికల్ కూడా ఉంటుంది. దగ్గరలో ఉన్న ఎల్ఐసికి సంబంధించిన హాస్పిటల్స్లో ఆ మెడికల్స్కి ఒకరోజు అటెండ్ అయితే జస్ట్ 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 3 నుంచి 5 days లోపు మనకి పాలసీ ఇష్యూ అయిపోవడం జరుగుతుంది. సో పాలసీ నెంబర్ పడిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మనం పేమెంట్
చక్కగా చేసుకుంటూ వెళ్తే ఈ బెనిఫిట్ని అయితే పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం కస్టమర్స్ రిలేటెడ్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.